వినాయక ఫౌండేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్ అయినటువంటి మన గోపాలకృష్ణ గారు, మన మాచనపల్లె సర్పంచ్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మన ఉపాధ్యాయులు అందరూ ఈరోజు సమావేశం కావడానికి ముఖ్య కారణం, మనకు వినాయక ఫౌండేషన్ తరఫున మన గోపాలకృష్ణ గారు ప్రతి సంవత్సరము నేను వచ్చిన నుంచి కూడా గత 2 సంవత్సరాలుగా కూడా అంతకుముందు కూడా ఇస్తూ ఉన్నారు. 10th క్లాస్ 10వ తరగతి విద్యార్థులు రేపు సంవత్సరం 10వ తరగతి రాయబోయేటువంటి విద్యార్థులందరికీ కూడా మీరు పరీక్షకు అవసరమైన సామాగ్రి ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి పేరు పేరున ప్యాడ్ కానీ, పెన్సిల్ కానీ, పెన్ కానీ, ఎరేజర్ కానీ, షార్ప్నర్ కానీ అవన్నీ పట్టుకోవడానికి శక్తి కావాలి. కాబట్టి దానికి స్వీట్ కూడా మీకు ఆయన అందజేస్తున్నారంటే మీరు చాలా కృతజ్ఞతగా ఉండాలి. నేను ఇప్పుడే చెప్పాను, తీసుకోవడం అనేది కాదు, మనం కూడా భవిష్యత్తులో మంచి స్థానానికి వచ్చి మనం కూడా 10 మందికి ఇలా సహాయం చేస్తుంటేనే మనము వృద్ధులకు సహాయం చేస్తున్నారంటే అర్థం మీరు బాగుపడినారనే. ఇంకా మీకు ఆ శక్తి ఉన్నప్పుడే మనం సహాయం చేస్తాం. శక్తి లేనివాడు సహాయం చేయలేడు కదా. కాబట్టి మీరు కూడా ఆ స్థితికి రావాలనుకుంటున్నానని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంతటి శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలా. ఇచ్చిన శక్తిని మీరు మంచి మనసుతో సద్వినియోగం చేసుకొని మన గోపాలకృష్ణ లాంటి వ్యక్తులను మీరు ఆదర్శంగా తీసుకొని ఇంకా 10 మందికి మీరు కూడా ఇలాంటి ఎన్నో ఫౌండేషన్ ద్వారా కానీ ఇంకొక రకంగా కానీ సహాయ సహకారాలు ప్రజలకు కానీ, ఊరికి కానీ, గ్రామానికి కానీ, బడికి కానీ, ఏదైనా కానీ మీకు ఎవ్వరు ఏం చేయాలో అర్థం కాలేదనుకో గోపాలకృష్ణ దగ్గర పోండి, ఆయన అన్ని దావా చూపిస్తాడు. మీకేం ఇబ్బంది లేదు. మీరు నా దగ్గర 2,000 డబ్బు ఉన్నాయి సార్, మీరు ఏం చేయాలంటే అన్నీ చూపిస్తాడు. అవునా కదా? మన దగ్గర బస్సు ఉంది, ఎట్లా పోవాలో తెలియదు, ఏడి పోవాలో ఎట్లా పోవాలో తెలియదు, అయినామంటే అన్ననే దారి చూపించేస్తాడు. మీకేం ఇబ్బంది లేదు. సో మరొకసారి మా పాఠశాల ఉపాధ్యాయుని మా అందరి సిబ్బంది తరఫున సార్కి మనము ప్రత్యేక ధన్యవాదాలు. మెడలో పావుండేవాడు